హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఉన్నత విద్యా సంస్థల్లో కుల, మత, లింగ వివక్షలకు గురి కాకుండా ఉండేందుకు యూజీసీ జనవరి 13, 2026న కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. అయితే దీని మీద దేశవ్యాప్తంగా నిరసనలు జరగడంతో సుప్రీంకోర్టు దీని మీద స్టే విధించింది. అయితే దీని మీద ఎందుకు ఈ వివాదం అనేది నెలకొంది? అసలు యూజీసీకి హైయర్ ఎడ్యుకేషన్‌లో ఉన్నటువంటి పాత్ర ఏంటి? అసలు ఈక్విటీ సెల్ ఏర్పాటు కావడానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి? ఇప్పుడెందుకు జనరల్ కేటగరీ వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారు? నిజంగా దీనివల్ల అసలు కుల వివక్షకు కాజెస్ ఏంటి? అదేమన్నా మిస్‌అప్రోప్రియేట్‌గా యూజ్ చేయబోతుందా? ఈ అన్ని పరిణామాల గురించి, అన్ని విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ మోహన్ రావు గారు ఉన్నారు. ప్రొఫెసర్ మోహన్ రావు గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు యూజీసీ, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి సంబంధం ఎందుకంటే ఆహ్, చాలా కమిషన్స్ ఉంటాయి. మీరే చెప్పారు ఇదివరకు పే గ్రాంట్స్ కమిషన్ ఇట్లా. యూజీసీ యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఏంటి? అసలు హైయర్ ఎడ్యుకేషన్‌లో అది ప్లే చేసే రోల్ ఏంటి అని ఇంట్రడక్షన్ ఇవ్వండి. తర్వాత అసలు ఎప్పుడు ఈ రెగ్యులేషన్స్ ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. Okay, madam. Thank you. At the outset, first I want to congratulate Federal Telangana. ఎందుకంటే ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి అంశాలపైన చర్చలు అనేవి సర్వసాధారణంగా ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. మీరు ఉన్నత విద్యకు సంబంధించి ఒక మంచి టాపిక్ ను సెలెక్ట్ చేశారు కాబట్టి ఫెడరల్ తెలంగాణకు ధన్యవాదాలు. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం, దీన్నే మనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటున్నాం. దీన్ని 1956లో స్థాపించడం అనేది జరిగింది మేడం. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థ. అంటే దీన్ని చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థ అని ఎందుకు అంటున్నామంటే పార్లమెంటు యూజీసీని ఏర్పాటు చేస్తూ 1956లో ఒక చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఈ చట్టానికి అనుగుణంగా ఈ యూజీసీ అనేది ఆరంభం స్థాపించబడింది. మనందరికీ తెలుసు, విద్య గురించి మనం మాట్లాడినప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య గురించి మనం మాట్లాడతాం. ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ప్రముఖంగా ఉన్నత విద్యకు, విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఒక అంశాలను పరిశీలించడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈనాడు కేవలం విద్యను అందించడం మాత్రమే కాదు, నాణ్యమైనటువంటి యొక్క విద్యను అందించాల్సినటువంటి యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఇది దీని గురించి నేను ఎందుకు ప్రస్తావించానంటే విద్యలో ప్రమాణాలను నెలకొల్పడం, విద్యలో అవసరమైనటువంటి యొక్క ప్రమాణాలను నెలకొల్పడం కోసం ఏ రకమైనటువంటి యొక్క చర్యలు తీసుకోవాలి అనేటువంటి యొక్క అంశాలను సూచించాల్సినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బాధ్యత ఏదైతే ఉందో అది ఈ యూజీసీ పైన ఉంది. తర్వాత రెండోది ఏంటంటే విశ్వవిద్యాలయాల గుర్తింపు. ఇప్పుడు ఒక యూనివర్సిటీని స్టార్ట్ చేసినంత మాత్రాన సరిపోదు మేడం. ఆ యూనివర్సిటీకి ఈ యూజీసీ అనేది రికగ్నిషన్ ఇవ్వాలి. అంటే మరి ఏ అంశాలను ఆధారంగా చేసుకొని యూజీసీ అనేది యూనివర్సిటీస్ కి రికగ్నిషన్ ఇస్తుంది అంటే అక్కడ సరైనటువంటి స్టాఫ్ ఉన్నారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఇట్లాంటివన్నీ అంశాలను కూడా గుర్తు తీసుకొని ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది విశ్వవిద్యాలయాలకు కానీ కాలేజీలకు కానీ రికగ్నిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దీన్ని మనం విశ్వవిద్యాలయాల నిధుల సంఘం అంటున్నాం. అంటే దీన్ని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం అని ఎందుకు అంటున్నారు అంటే విశ్వవిద్యాలయాలకు తర్వాత కళాశాలలకు అవసరమైనటువంటి యొక్క నిధులను సమకూర్చాల్సినటువంటి యొక్క బాధ్యత కూడా ఈ యూజీసీ పైన ఉంది. ఉదాహరణకి లైబ్రరీలకు కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ డెవలప్మెంట్ కానివ్వండి, స్పోర్ట్స్ మెటీరియల్, ఇట్లాంటి అంశాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అవసరమైనటువంటి యొక్క డబ్బును సమకూర్చడం అనేది జరుగుతుంది మేడం. తర్వాత ఏ కళాశాలకు ఎన్ని నిధులు కేటాయించాలి, స్టాండర్డ్స్ అనేవి ఎట్లా మెయింటైన్ చేయాలి. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనందరికీ తెలుసు, విద్యలో ముఖ్యంగా ప్రమాణాలు ఉండాలి అంటే కరెక్ట్ అయినటువంటి స్టాఫ్ ను సెలెక్ట్ చేయాలి. మరి ఇందుకు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేయాలి, వాళ్ళకు ఉండాల్సినటువంటి యొక్క అర్హతలు ఏంటి, వాళ్ళ జీతభత్యాలు ఏ రకంగా ఉండాలి, ఈ అంశాలన్నిటినీ కూడా ఈ యూజీసీ అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వంలోని
విద్యా మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేయడం అనేది జరుగుతుందండి. ఇది యూజీసీకి సంబంధించినటువంటి యొక్క ప్రముఖమైనటువంటి యొక్క సమాచారం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఈ చెప్పండి. యూజీసీ హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీలో ఉంది. ఇది ఢిల్లీ బేస్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. తర్వాత అంతేకాకుండా దీనికి 6 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. పూణే, భోపాల్, కల్కత్తా, హైదరాబాద్, గౌహతి, బెంగళూరులో రీజనల్ సెంటర్స్ కూడా ఉండడం అనేది జరిగింది. తర్వాత ఈ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ కూడా జేఆర్ఎఫ్ లాంటి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానంగా యూజీసీ పోషించేటువంటి యొక్క పాత్ర. మోహన్ రావు గారు, మీరు యూజీసీ గురించి మేడం. అంతా చెప్పారు. అయితే ఈ యూజీసీలో అసలు ఇటువంటి ఒక వివక్షకి నివారించడానికి, వివక్షను అరికట్టడానికి ఒక ఈక్విటీ సెల్ లాంటిది ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన రావడానికి కారణాలేంటి? దానికి ముందు అటువంటి ఘటనలు ఎందుకు జరిగాయి? ఎప్పుడు జరిగాయి? అసలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎప్పుడు ఈ సెల్ ఏర్పాటయింది? 2012 అండ్ బిఫోర్ దట్ దాని గురించి చెప్పండి. సో యాక్చువల్ గా మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న మేడం. యాక్చువల్ గా ఇది ఒక రకంగా దేశం హైదరాబాద్ లోనే పడిందని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా చెప్పడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే, మనందరికీ తెలుసు, ఈ రోహిత్ చక్రవర్తి వేముల, ఇతను హైదరాబాద్ లో ఉన్నటువంటి యొక్క కేంద్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తూ ఉండేవాడు. ఈయన పిహెచ్డి చేస్తున్నప్పుడు 2015లో కొన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించాడు అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఈయన స్కాలర్షిప్ ను ఆపివేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ వేముల రోహిత్ చక్రవర్తి వేముల ఆత్మహత్యకు పాల్పడడం అనేది జరిగింది. అయితే అతను దళిత వర్గానికి చెందినవాడు కావడం వల్ల ఇతని పైన అగ్రకులాల వర్ణాలకు చెందినటువంటి యొక్క వాళ్ళు చేసినటువంటి యొక్క దురాఘాతాలకు కారణంగానే ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి యొక్క విమర్శ కూడా అప్పట్లో మనకి బాగా వినిపించింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఒక కేసును కూడా సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం అనేది జరిగింది. అయితే దీన్ని ఈ వేముల తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. తర్వాత అయితే ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇందుకు అంటే ఈ వివక్షకు సంబంధించి 2012లో యూజీసీ కొన్ని నియమ నిబంధనలను రూపొందించడం అనేది జరిగింది. ఈ నియమ నిబంధనలు అనేవి చాలా విపులంగా ఉన్నాయి మేడం. అందులో ప్రధానమైనటువంటి యొక్క అంశాల గురించి మనం చర్చించుకుందాం. అందులో ప్రధానమైనటువంటి యొక్క అంశాలు ఏంటి అంటే, మనందరికీ తెలుసు, కొన్ని ముఖ్యంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ కి సంబంధించి విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ సిస్టమ్ అనేది అమలు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ విశ్వవిద్యాలయాల్లో ఈ రిజర్వేషన్ సిస్టమ్ కి అగెనిస్ట్ గా ఏవైనా పొరపాట్లు జరిగినట్లయితే వాటిని ఏ రకంగా నిరోధించాలి, దానికి పాల్పడినటువంటి వాళ్ళ పట్ల ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాలను కూడా 2012లో రూపొందించినటువంటి యొక్క రూల్స్ లో వివరంగా వివరించడం అనేది జరిగింది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ఒక ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి ఒక విమర్శ ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ పైన కొన్ని వేధింపులు అనేవి జరుగుతున్నాయి అనేటువంటి తీవ్రమైనటువంటి యొక్క విమర్శ ఉంది. ఈ రకమైనటువంటి యొక్క విమర్శలు రాకుండా ఉండడం కోసం ఈ రకమైనటువంటి యొక్క చర్యలు జరగకుండా ఉండడం కోసం కూడా ఇందులో కొన్ని నియమ నిబంధనలను సూచించడం అనేది జరిగింది. అయితే ఇందులో ఏముందంటే, అవమానకరమైనటువంటి యొక్క మాట్లాడడం. మనందరికీ తెలుసు, ఈ వివక్షత అనేది ప్రముఖంగా వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన కులాల పైన జరుగుతుంది. ముఖ్యంగా అవమానకరమైనటువంటి మాట్లాడడం. తర్వాత ఇంకొక తీవ్రమైనటువంటి ఒక విమర్శ ఏంటంటే, ఉన్నత విద్యలో పేపర్ల మూల్యాంకనంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధించి కొంత వివక్ష జరుగుతుంది, నిష్పక్షపాతంగా వాళ్ళ పేపర్లు దిద్దడం లేదు అనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి అనేటువంటి అంశాల పైన సుదీర్ఘమైనటువంటి యొక్క సూచనలను 2012లో చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకొక చాలా ఉన్నత విద్యకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశం ఏంటంటే ర్యాగింగ్. మనందరికీ తెలుసు, ర్యాగింగ్ అనేది
ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన. ముఖ్యంగా ర్యాగింగ్ అనేది గురించి మనం కొంచెం తీసుకున్నట్టయితే ఈ వృత్తిపరమైనటువంటి యొక్క కళాశాలల్లో, వృత్తిపరమైనటువంటి యొక్క విశ్వవిద్యాలయాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ప్రముఖంగా ఇంజినీరింగ్ కాలేజీల్లోను, తర్వాత మెడికల్ కాలేజీల్లో కూడా ఈ ర్యాగింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ర్యాగింగ్ ను నివారించడం కోసం ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని గురించి కూడా ఈ 2012లో ప్రముఖంగా ప్రస్తావించడం అనేది ఇది జరిగింది. మనందరికీ తెలుసు ఈ ర్యాగింగ్ వల్ల అనేక మంది విద్యార్థులు బాధలకు గురి కావడమే కాకుండా కొంతమంది సున్నితమైనటువంటి యొక్క విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం కూడా జరిగింది. కాబట్టి ఈ రకంగా ఈ 2012లో యూజీసీ అనేది వివక్ష ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన జరగకుండా ఉండడం కోసం ఈ గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆసక్తికరమైనటువంటి యొక్క అంశం ఏంటంటే ఈ మధ్యన అంటే 2016లో ఇటీవల యూజీసీ మళ్ళీ కొన్ని గైడ్ లైన్స్ ను ఇవ్వడం అనేది జరిగింది. ఈ గైడ్ లైన్స్ లో కొన్ని ఉన్నటువంటి యొక్క అంశాలు తీవ్ర విమర్శకు గురి కావడం అనేది జరిగింది. అయితే ఆసక్తికరమైనటువంటి ఒక అంశం ఏంటంటే ఈ 2016లో రూపొందించినటువంటి యొక్క గైడ్ లైన్స్ ను కొన్ని విద్యార్థి వర్గాలు సమర్థించగా మరికొన్ని విద్యార్థి వర్గాలు అనేవి దీన్ని అపోజ్ చేయడం అనేది కూడా జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రముఖమైనటువంటి అంశాల గురించి మనం చర్చించాల్సినటువంటి యొక్క అవసరం ఉంది మేడం. అయితే దీన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు, సుప్రీంకోర్టు దీనిపైన స్టే ఇవ్వడం అనేది జరిగింది. ఈ సుప్రీంకోర్టు ద్విసభ్య సమావేశం అనేది దీన్ని స్టే చేయడం అనేది జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి యొక్క అంశాలను సుప్రీంకోర్టు పేర్కొనడం అనేది జరిగింది. వాటిని మనం అనివార్యంగా చర్చించాల్సినటువంటి మోహన్ రావు గారు, సారీ టు ఇంటరప్ట్, ఒక్క విషయం చెప్పండి. బేసికల్ గా ఇది వివక్షలు ఎవరైతే విద్యార్థులు మార్కులు దిద్దడంలో కావచ్చు, తోటి విద్యార్థులు వల్ల కావచ్చు, కులం వల్ల, మతం వల్ల, లింగ వివక్ష వల్ల జరుగుతుంటే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. సో వాళ్ళకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో పెట్టినప్పుడు ఈ 2012 నుంచి ఆల్మోస్ట్ 25 వరకు ఇంప్లిమెంట్ అయినాక, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 ఇయర్స్ ఇంప్లిమెంట్ అయ్యాక ఇప్పుడు నిరసనలు రావడానికి గల కారణాలు ఏమై ఉంటారు అనుకుంటున్నారు? ఈ నిరసనలు ఏ సెక్షన్ నుంచి వచ్చాయి? ఎందుకు వచ్చాయి? అంటే అంతకు ముందు ఏమన్నా దుర్వినియోగం అయిందన్న ఆరోపణలు ఏమన్నా ఉన్నాయా? ఆ యాంగిల్లో కూడా చెప్పండి. దుర్వినియోగం అయింది అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే మీరు అడిగింది మంచి ప్రశ్న మేడం. ఇప్పుడు దీనిపైన ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకు సెక్షన్ ఆఫ్ ది సొసైటీ కానీ సెక్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూనియన్స్ కానీ అపోజ్ చేస్తున్నారంటే ఇందులో ఉన్నటువంటి ఒక క్లాజ్. ఆ క్లాజ్ ఏంటి అంటే, ఒకటి మనకి తెలుసు విశ్వవిద్యాలయాల్లో కనుక చూసినట్టయితే, లేకపోతే కాలేజీల్లో కనుక చూసినట్టయితే ప్రత్యేకంగా కులాల వారీగా హాస్టళ్లను ఏర్పాటు చేయడం అనేది గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు మేడం, వినలేదు. కానీ ఇప్పుడు ఈ 2016లో యూజీసీ గైడ్ లైన్స్ ఏవైతే ఫామ్ చేసిందో ఈ గైడ్ లైన్స్ ప్రకారం కులాల వారీగా హాస్టళ్లను ఏర్పాటు చేయాల్సి. ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక వైపున భారతదేశాన్ని కులరహిత దేశంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశం చాలా మందిలో ఉంది. అట్లాంటప్పుడు ఎక్స్క్లూజివ్ గా కులాల వారీగా హాస్టల్స్ ఏర్పాటు చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి యొక్క సంఘటన. దీన్నే సుప్రీంకోర్టు అబ్జెక్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత మనందరికీ తెలుసు, ఇప్పటి వరకు హాస్టల్లో ఈ డిస్క్రిమినేషన్ అనేది జరగలేదు. ఎస్సీలు, ఎస్టీలు, ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు, పేదవాళ్ళు అనేటువంటి డిస్క్రిమినేషన్ అనేది లేకుండా అందరూ ఒకే రూముల్లో ఉంటున్నారు. దీన్ని తీవ్రంగా విమర్శించడం అనేది జరిగింది. దీన్నే సుప్రీంకోర్టు కూడా తప్పుపడడం అనేది జరిగింది మేడం. తర్వాత సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి యొక్క విమర్శలు కూడా చేయడం జరిగింది. అది ఏంటి అంటే, ఒకవైపు మనం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నాం, కులాంతర వివాహాలను సమాజం కూడా ఇప్పుడు హర్షిస్తుంది. అటువంటి సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క హాస్టళ్లను ఏర్పాటు చేయడం అనేది సరి అయినటువంటి యొక్క అంశం కాదు అనేటువంటి ఒక అంశం ఉంది.
తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి యొక్క లోట్ ఏంటంటే జనరల్ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్స్ ను టోటల్ గా విస్మరించారు. ఈ చట్టాన్ని కనుక మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పైన ఏవైనా వివక్షణ జరిగినట్టయితే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ ప్రముఖంగా వినబడేటువంటి విమర్శ ఏంటంటే ఈ చట్టాన్ని కనుక మనం సమూలంగా పరిశీలించినట్టయితే జనరల్ కేటగిరీ విద్యార్థులను పూర్తిగా ఈ చట్టంలో విస్మరించారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఓకే, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ పైన కానీ లేకపోతే మహిళల పైన కానీ వివక్షణ జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా జనరల్ కేటగిరీ విద్యార్థుల పైన కూడా ఏవైనా అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి వివక్షకు గురి అయినప్పుడు వాళ్ళని సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పాయింట్ తీసుకునే కొంత వ్యతిరేకత అనేది వచ్చింది మేడం. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాంతీయ వివక్షత కూడా కొనసాగుతుంది. ఇది కేవలం క్యాస్ట్ వైజే కాదు, ప్రాంతీయ తత్వాలు కూడా ప్రాంతీయ తత్వం కూడా ఇందులో చోటు చేసుకుంది. మీకు బాగా గుర్తుండే ఉంటది, ఇప్పటికీ కూడా భారతదేశంలో ఈ నార్త్ సౌత్ అనేది వివక్షణ అనేది కొనసాగుతా ఉంది. సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ నార్త్ ఇండియన్ లో సెకండ్ గ్రేడ్ స్టూడెంట్స్ గా చూస్తారు. అదే రకంగా గతంలో కూడా మీరు తీసుకున్నట్టయితే ఈ నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ కూడా మనం వివక్షకు గురి చేయడం అనేది జరిగింది. అయితే ప్రముఖంగా ఈ విమర్శ ఎందుకు వచ్చింది అంటే జనరల్ కేటగిరీ విద్యార్థులను ఈ బిల్లో పూర్తిగా విస్మరించారు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని కొన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి మేడం. ఓకే, దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇలా ఈసారి జనరల్ ని కూడా ఇచ్చేయాలన్నారు. అయితే ఒకటి చెప్పండి, దీనివల్ల అంటే ఇప్పుడు దానిలో జనరల్ ని కూడా చేర్చారనుకుందాము. ఇన్ కేస్ ఈ నిరసన వల్ల వీటి వల్ల ఆ క్లాజ్ ఏదో మాడిఫై వస్తుంది, 2026 వస్తుంది అనుకున్నాం. సో ఇది దుర్వినియోగం అవుతుందో లేదో అన్నది ఎలా డిసైడ్ చేయాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు స్టూడెంట్స్ మధ్య ఒక సంఘటనో, ఒక అబ్యూజో ఏదన్నా జరిగినప్పుడు ఎవరు సాక్ష్యం లేనప్పుడు వాళ్ళు జస్ట్ వెళ్ళి అక్యూజ్ చేస్తే ఈక్విటీ సెల్ దాన్ని సీరియస్ గా తీసుకుని ఎటువంటి పారామీటర్స్ తో ఇన్వెస్టిగేట్ చేస్తది ఒక విషయం. అంటే ఎవరైనా ఎవిడెన్సెస్ ఉన్న దీన్ని ఇలా అడ్వాంటేజ్ తీసుకున్నా ఇటువంటివి జరగకుండా ఒక ప్రొఫెసర్ గా మీరు స్టూడెంట్ సైకాలజీని చూసుంటారు. ఏదన్నా ఒకటి ఉన్నప్పుడు దాన్ని మంచిగా ఎలా వాడాలనుకుంటారో, ఏదన్నా ఒక వ్యక్తి మీద, ఒక వర్గం మీద కోపం ఉన్నప్పుడు వెంజెన్స్ టూల్ గా కూడా వాడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ దీని మీద ఏదైనా మోడిఫికేషన్స్ జరిగినా సరే అసలు ఓవరాల్ గా ఈ డిస్క్రిమినేషన్ విషయంలో దుర్వినియోగం జరగకూడదంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి దీన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో? అసలు నిజంగా చెప్పాలంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ 2016 గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇందుకోసం ఒక సూచన కూడా చేయడం అనేది జరిగింది మేడం. అదేంటంటే ప్రత్యేక కమిటీ. అసలు యాక్చువల్గా దీన్ని అంటే ఈ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం సుప్రీం కోర్టు ఒక సూచనను కూడా చేయడం అనేది జరిగింది మేడం. ఆ సూచన ఏంటి అంటే మనందరికీ తెలుసు, విద్యాభ్యాసం తర్వాత విద్యార్థులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి అంశాల గురించి, తర్వాత ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి అంశాన్ని గురించి పరిశీలించడం కోసం అవసరమైనటువంటి సూచనలను చేయడం కోసం సమాజ స్థితిగతుల పైన సమగ్ర అవగాహన ఉన్నటువంటి వాళ్ళతోని అదే రకంగా న్యాయపరమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణులతోని ప్రతి విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో 2 లేక 3తో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పడం కూడా జరిగింది మేడం. ఈ రకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసినట్టయితే కొంతవరకు ఈ సమస్యను పరిష్కరించవచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఓవరాల్ గా మీరు సొల్యూషన్ చెప్పారు, సమస్యలు చెప్పారు, ఇవన్నీ చెప్పారు. కానీ ఇటువంటి డిస్క్రిమినేషన్ అన్నది రోహిత్ వేముల ఇన్సిడెంట్ తో చాలా దాని ఒక ఇంటెన్సిటీ తెలిసింది. 2012 నుంచి 2025 మొన్న ఎండ్ అయింది కాబట్టి ఈ 13 ఇయర్స్ లో మీరు డిస్క్రిమినేషన్ తగ్గడం చూసారా, పెరగడం చూసారా? అంటే లోవర్ కాస్ట్, అప్పర్ కాస్ట్ అనేది క్యాస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మధ్య ఉండేటువంటి వాతావరణం ఏమన్నా ఫ్రెండ్లీగా మారిందా?
లేకపోతే ఇంకా కూడా రూ ఈ కులాలు కాజ్ చేసినటువంటి ఆ డిస్క్రిమినేషన్ ఇంకా స్టూడెంట్స్ మైండ్‌లో ఉందనుకుంటున్నారా? మీరు ఈ డెకేడ్ అండ్ ఆల్‌మోస్ట్ అది 13 ఏళ్లలో ఏం అబ్జర్వ్ చేశారు? ఒక ప్రొఫెసర్‌గా చెప్పండి. అసలు నిజంగా చెప్పాలంటే గతంలో ఈ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ లేదు మేడం. ఎందుకంటే మేము చదివే రోజుల్లో ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1972 నుంచి 78 వరకు చూసినట్టయితే అసలు కులాల గురించి మేము ఎప్పుడు కూడా పట్టించుకునేవాళ్ళం కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు కొంచెం బాధాకరమైనటువంటి అంశమైనటువంటి కూడా చెప్పక తప్పదు. ఇందులో ఫ్యాకల్టీ తప్పు కూడా ఉంది మేడం. ఈ ఫ్యాకల్టీ కూడా ఈ రకమైనటువంటి యొక్క అంశాలను ప్రోత్సహిస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి యొక్క అంశం. అసలు ముఖ్యంగా విద్యాలయాల్లో, ఉన్నత విశ్వవిద్యాలయాల్లో కులాలకు, మతాలకు అతీతంగా ఉండాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ఫ్యాకల్టీ కూడా విద్యార్థులను రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి యొక్క విద్వేషాలను వాళ్ళలో పెంచుతున్నారు. ఇది సరైనటువంటి యొక్క అంశం కాదు. అయితే గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా వస్తున్నాయని మనం చెప్పుకోక తప్పదు. మనందరికీ తెలుసు ఈ రకమైనటువంటి యొక్క సంఘటనలు జరిగినప్పుడు సున్నిత మనస్కులైనటువంటి యొక్క కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడడం అనేది మనం చూసాం. కాబట్టి దీనికి అంతటికీ కూడా ఒక మానిటరింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేయాల్సినటువంటి యొక్క అవసరం అయితే ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ డిస్కషన్ సందర్భంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనం అనివార్యంగా ఇందాక నేను మీకు చెప్పాను. ఈ ర్యాగింగ్ భూతాన్ని పూర్తిగా నిర్మించాల్సినటువంటి యొక్క అవసరం అనేది ఉంది. మీరు ప్రొఫెషనల్ కాలేజెస్ లో, మెడికల్ కాలేజెస్ లో కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ లో కానీ చూసినట్టయితే అతి దారుణంగా ర్యాగింగ్ అనేది జరుగుతుంది. దీని వల్ల కూడా అనేక మంది విద్యార్థులు కొన్ని సందర్భాల్లో చదువు మానేసి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. దీనికోసం కమిటీస్ వేశారు కానీ ఈ కమిటీస్ అనేవి అంత సమర్థవంతంగా పని చేయడం అయితే లేదు. అయితే ఈ చట్టం వల్ల ఈ కులాలు, మతాలకు సంబంధించినటువంటి యొక్క సంఘర్షణలు ఎక్కువగా పెరుగుతాయి అనేటువంటి యొక్క తగ్గడానికి బదులు పెరుగుతాయి అనేటువంటి యొక్క అభిప్రాయం ఉంది. అందుకే సుప్రీంకోర్టు దీన్ని తాత్కాలికంగా రద్దు చేయడం అనేది జరిగింది. దీనిపైన స్టే ఇవ్వడం అనేది జరిగింది. గతంతో పోల్చుకున్నట్టయితే మీరు అడిగినట్లుగా కొన్ని ఈ రకమైనటువంటి యొక్క విచక్షణ అనేది కులాల ఆధారంగా కొంత ఎక్కువే జరుగుతుంది అని మనం చెప్పుకోక తప్పదు మేడం. తర్వాత ఇంకొక ప్రధానమైన మనం ఉన్నత విద్యల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ కంటే కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఎక్కువగా రావడం వల్ల ముఖ్యంగా ఈ కింది కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో దళితులు కానీ, లేకపోతే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీద ఓబీసీలకు కానీ ఉన్నత విద్య అనేది కొంచెం లభించకుండా పోయేటువంటి యొక్క అవకాశం కూడా ఉంది. దీన్ని కూడా ఈ సందర్భంగా మనం చర్చించాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. ఫైనల్ గా చర్చ ముగింపుకి వచ్చేసాం మోహన్ రావు గారు. ఫైనల్ గా ఓవరాల్ గా దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారో ఒక 2 మినిట్స్ లో కన్క్లూడ్ చేయండి. దాంతో చర్చను ముగిద్దాం. ఒకటి ఏంటంటే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అటు కాలేజెస్ లో కానీ, ఉన్నత విశ్వవిద్యాలయాల్లో కానీ కులపరమైనటువంటి యొక్క, మతపరమైనటువంటి యొక్క విచక్షణలు పాటించడం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఎవరైతే ఈ రకమైనటువంటి యొక్క వివక్షకు పాల్పడతారో, తర్వాత అభిజ్ఞ వర్గాలకు చెందిన వాళ్ళపైన దాడులు చేసిన కఠినమైనటువంటి యొక్క చర్యలు కైకొల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 2016 చట్టాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే, లేకపోతే గైడ్ లైన్స్ కనుక మనం చూసినట్టయితే ప్రభుత్వమే ఈ రకమైనటువంటి యొక్క వివక్షను ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కాబట్టి సుప్రీంకోర్టు దీనిపైన ఇచ్చిన గైడ్ లైన్స్ ను నేను స్వాగతిస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఒక మంచి అంశాన్ని ప్రస్తావించడం అనేది జరిగింది. 2012లో అన్ని అంశాలను కూడా, అంటే ఈ వివక్షకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా సంపూర్ణంగా చర్చించడం అనేది జరిగింది. కాబట్టి ఈ 2016ను పక్కన పెట్టేసి 2012 గైడ్ లైన్స్ ను ఆచరించడం వల్ల విద్యార్థులకు ఎక్కువ లాభం కలుగుతుంది అనేటువంటి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే వివక్ష అనేది ఏ రకంగానూ సమర్థనీయం
కాదు. వివక్షకు పాల్పడేటువంటి యొక్క విద్యార్థుల పైన, అదే రకంగా ఫ్యాకల్టీ పైన కూడా కఠినమైనటువంటి యొక్క చర్యలు తీసుకోవాలి. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి యొక్క కారణం ఏంటంటే, రాజకీయ పార్టీలు కూడా ఈ రకమైనటువంటి యొక్క అంశాలకు ఆద్యం పోస్తున్నాయి. ఇది సమర్థనీయమైనటువంటి యొక్క అంశం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రావు గారు. ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి యూజీసీ చరిత్ర మొదలుకొని ఎప్పుడు ఈక్విటీ సెల్ ఏర్పాటైంది, ఈ 13 ఏళ్లలో వచ్చినటువంటి మార్పులు, అసలు ఇది ఎట్లా వివాదాస్పదమైంది, దీనికి ఉన్న సొల్యూషన్స్ అన్ని ఇంత డీటెయిల్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం.